మాకు 77లో అనుకుంటా మేము గుంటూరు దగ్గర ఒక ఆశ్రమంలో చదువుకున్నాం. ఆ చదువుకునే రోజుల్లో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి రైతులు చాలామంది వాళ్ళ ఆహారం కోసం ఓ ఎకరంలో పంటలు వేసుకునేవారు. ఒక ఎకరంలో మిగతా పంట పొలాల్లో మిగతా ఎకరాలన్నింటిలో కూడా యూరియా వేసేవారు. యూరియా వేస్తే ఎక్కువ పంట పంటేదిగా అదంతా బజార్కి అమ్మేసేవారు. ఈ ఒక ఎకరంలో తను తినడం కోసం వేసుకున్నది తాము తినేవారు. అందులో ఎరువులు వేసేవారు కారట. అప్పటికి ఇంకా ట్రాక్టర్ యుగం ఎక్కువ రాల. మామూలుగా పశువులతోటే ఇంకా దున్నడం అనేది, ఎడ్లతోటి దున్నేటటువంటి అలవాటు ఉండేది. సరే మేము అడిగాం అప్పుడు ఆ రైతుల్ని, నువ్వు తినడానికి ఒక ఎకరం వేసుకుంటున్నావు, బయట వాళ్ళు తినడానికి ఇష్టం వచ్చినట్టుగా ఎరువులు వేసి పండిస్తున్నావు, బయట వాళ్ళు పోయినా పర్లేదా, నువ్వు తినడానికి మాత్రం ఆరోగ్యకరమైన ఆహారం కావాలి, బయట వాళ్ళు పోతే రేపొద్దున నువ్వు వేసిన పంటలు కొనేవాడు ఎవడు ఉంటాడయా, నువ్వు పండిస్తున్నావు బాగుంది బట్ కొనేవాడెవడు. అప్పట్లో గోదావరి జిల్లాలో 2 పంటలు వేస్తే అబ్బో ఎంత బాగా పండుతుందో అని ఆ నేలని అంటూ ఉండేవాడిని. తర్వాత 3 పంటలు పండించడం ప్రారంభం చేశారు.